అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగిపోయింది? అసలు ఆ రోజు ఏం జరిగింది? శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో మునిగిపోవడం ఏంటి? అసలు ఆ ప్రళయానికి కారణం ఏమిటి? దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరైనా ఉన్నారా? తదితర ఆసక్తికరమైన విషయాలన్నీ వీడియోలో గురించి చెప్పుకుందాం. ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా అలా పదిలంగానే ఉన్నాయి. కృష్ణుడు పాలించిన ఈ నగరానికి అసలు ఏమైంది? సముద్రంలో ఎందుకు మునిగిపోవాల్సి వచ్చింది? అసలు ఆ ప్రళయానికి కారణం ఏమిటి? ఆ రోజు ఏం జరిగిందో మొత్తం వివరంగా తెలుసుకుందాం. దాని చరిత్ర ఏమిటో కూడా ఇప్పుడు చెప్పుకుందాం. హిందువులు అతి పవిత్రంగా భావించే 4 ధామాలలో ద్వారక ఒకటి. ద్వారక అనేక ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుని సంహరించాడు. దీనితో మగధ రాజైన జరాసంధుడి మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీనితో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దేవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అందకులు, వృష్ణులు, భోజులు ఇందులో భాగస్వాములుగా ఉండేవారట. ద్వారకను పాలించిన యాదవులను దశరాస్ అంటారట. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకాలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులట. గోమతీ నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ఈ ద్వారకా నగరాన్ని నిర్మించారట. నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని 6 విభాగాలుగా చేశారట. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ఈ ద్వారక నిర్మించడం జరిగిందట. రాజ్యసభ మండపం పేరు సుధర్మ సభ. ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయగాల్లో నగరం స్వర్గాన్ని తలపించేదట. సముద్ర తీరంలో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేదని చెప్పుకుంటారు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3138లో జరిగిందట. ఆ తరువాత 36 ఏళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకాలోనే నివసించాడట. కృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెప్పుకుంటున్నారు. యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించిందట. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది. అయితే ఒక బోయవాడి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాల్లో చెబుతున్నారు. శ్రీకృష్ణుడు 120 ఏళ్ళు జీవించినట్ల చరిత్ర చెబుతోంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో ఒక భారీ ప్రళయం ఏర్పడి ద్వారకాను ముంచెత్తిందని సమాచారం. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడటం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం గమనార్హం. అసలు అయితే ఆ రోజు ఏం జరిగింది? ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజల నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడట. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకాకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి ముందుగానే చెప్పాడట. మరో 1 వారం రోజుల్లో ద్వారకా సముద్రం మునిగిపోనుందని చెప్పాడట.
ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించారట. ఆ తరువాత శ్రీకృష్ణుడి అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం అన్నీ జరిగిపోయాయి. దీనితో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడట. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తేశారు. ఇదంతా ద్వారకా ప్రజలు, అర్జునుడు కళ్ళ ముందే జరిగింది. అయితే పరిశోధనలో ఏమి చెబుతున్నాయంటే, ద్వారకాపురి క్రీస్తు పూర్వం 1443లోనే సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మేరకు గుజరాత్లోని జామ్ నగర్ సముద్ర తీరంలో పలు ఆనవాళ్లు కూడా లభించాయి అని చెబుతున్నారు. 1983-86 మధ్యలో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఒక పరిశోధనలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయట. పశ్చిమ తీరంలో గోమతీ నది ఒడ్డున అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారట. క్రీస్తు పూర్వం 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారట. అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన దాన్ని ద్వారకగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారట. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించి రాతి కట్టడాల ఫోటోలను కొన్ని విడుదల చేశారట. అయితే 2001 నుండి 2004 వరకు ఈ పరిశోధనలు జరిగిన వాటిల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిశోధనలన్నీ మధ్యలోనే ఆగిపోయాయట. ఏది ఏమైనా సరే ఒక మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. ద్వారక అసలు ఎలా మునిగిపోయింది, దాని వెనుక ఉండేటువంటి రహస్యం ఏమిటి, అసలు ఆ ప్రళయం ఎందుకు వచ్చింది, అక్కడ అసలు కృష్ణుడు ఎప్పుడైతే తనకు దేహాన్ని త్యజించాడో అన్నీ వివరంగా ఈ వీడియోలో చెప్పుకున్నాం కదండి. ఈ వీడియో మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ఎప్పటికే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.